రాష్ట్రంలో రైతులు లక్షల్లో ఉన్నారు. వారి సమస్యలు మాత్రం రోజు రోజుకు మరింత జటిలమైపోతున్నాయి. రైతు సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎన్నో రైతు సంఘాలు ముందుకొస్తున్నాయి. రైతు కోసం పోరాడతామని చెబుతున్నాయి. ధర్నాలు, సమావేశాలు, వినతిపత్రాలు, పాలాభిషేకాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కానీ రైతు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. రైతు సమస్య ఒక్కటే, కానీ దానికోసం పోరాటాలు మాత్రం పదుల సంఖ్యలో. ఒకే సమస్యపై పోరాడుతున్న సంఘాలు ఏకతాటిపైకి రాలేకపోతున్నాయి. ఎవరికి వారే నాయకత్వం వహిస్తూ తమదే అసలైన రైతు గొంతుగంటూ చెప్పుకుంటున్నారు. ఆ అనైక్యతే చివరికి రైతు సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అసలు రైతుల కోసం ఏర్పడ్డ సంఘాలు నిజంగా వారి కోసం నిలుస్తున్నాయా? నాయకత్వం కోసం సిగపట్లకు దిగుతున్నాయా? రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పే సంఘాలే మొక్కలైతే ఆ పోరాటం ఎవరి కోసం? సంఘాల మధ్య విభేదాలతో నష్టపోతున్నదెవరు? చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నదెవరు? డాలర్లు పండించే రైతులు ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సాగుకు కెరాఫెడ్రస్గా ఉండేవి భీమవరం పరిసర ప్రాంతాలు. రొయ్యల చెరువులు కళకళ్లాడిన ప్రాంతాలు ఇప్పుడు నష్టాల లెక్కలు వేసుకుంటున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నాయి. పెరుగుతున్న మేత ధరలు, నాణ్యత లేని సీడ్, వ్యాధుల పెడత, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు రైతు నడ్డివిరుస్తున్నాయి. రైతు కన్నీటిని పట్టించుకునేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. అయితే రైతు సమస్య ఒక్కటే, కానీ ఆ సమస్యపై పోరాడుతున్న సంఘాలు మాత్రం ఒక్కటి కావటం లేదు. ఒకరు రాష్ట్ర యూనియన్ పేరుతో, మరొకరు జిల్లా సంఘాల పేరుతో, ఇంకొకరు మరో వేదికపై విడివిడిగా వినతిపత్రాలిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతిపత్రాలను అందిస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎందుకు దొరకడం లేదన్నదే ఇప్పుడు ఆక్వా రైతుల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. రైతు నష్టాల్లో ఉన్నప్పుడు భేషజాలు, వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి అంతా ఏకం కావాలి, కలిసికట్టుగా పోరాడాలి. కానీ ఆక్వా రైతుల కోసం పోరాడుతున్నామంటున్న సంఘాల మధ్య ఎక్కడా ఐక్యత లేదు. ఫీడ్ ధరలు పెరిగినా, సీడ్ సమస్యలు ఉన్నా, గిట్టుబాటు ధర లేకపోయినా, విద్యుత్ సబ్సిడీ విషయంలో ఇబ్బందులు ఉన్నా ఎవరి గోల వారిదే. రైతు సమస్యలన్నీ ఒకే వేదికపై ఎందుకు వినిపించడం లేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఒక్కో సంఘం ఒక్కో దారిలో నడిస్తే రైతు గొంతు బలపడుతుందా, లేక పోరాటమే బలహీనపడుతుందా అన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. సంఘాల మధ్య ఉన్న ఈ విభేదాల వెనుక అసలు కథ ఏంటన్న చర్చ నడుస్తోంది. మరోవైపు కొందరు సంఘాల నాయకులు అధికార కూటమికి, మరికొందరు విపక్ష పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఆక్వా రైతుల సమస్యలపై జరుగుతున్న కార్యక్రమాల్లోనే రాజకీయ విభేదాలు బయటపడుతున్న ఘటనలు చర్చకు దారితీస్తున్నాయి. భీమవరంలో జరిగిన థ్యాంక్ యూ లోకేష్ సార్ కార్యక్రమం ఇప్పుడు ఉదాహరణగా మారింది. ప్రకాశం చౌక్లో జరిగిన కార్యక్రమంలో వీరవాసరం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వీరవల్లి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాసరావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో మాటామాటా పెరిగింది. ఇటీవల వీరవాసరం సెంటర్లో రొయ్యల మేత బస్తాలను తగలబెట్టిన ఘటనను కూటమిలో ఉన్న టీడీపీ నాయకుడు కొల్లేపర ప్రస్తావించడంతో వీరవల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేత బస్తాలను తగలబెట్టింది నేనే, నువ్వు రైతువా అంటూ చంద్రశేఖర్ ప్రశ్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదిక నాయకుల మధ్య వాగ్వాదానికి వేదికగా మారింది. రాజకీయ నేతల మధ్య బహిరంగ విభేదాలు బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భీమవరంలో నేతల మధ్య వాగ్వాదం చిన్నపాటి భేదాభిప్రాయమేనా? ఆక్వా రైతుల సమస్యలపై జరుగుతున్న పోరాటాల్లో అంతర్గత చీలికకు ఇది ఉదాహరణ అన్న అనుమానాలు వస్తున్నాయి. రైతు సంఘాలే దీనిపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుకు కావాల్సింది హడావిడి కాదు, స్వాంతన, వినతిపత్రాలు కాదు, పరిష్కారం. మేత తగలబెట్టడమో పాలాభిషేకాలో కాదు, దక్కాల్సింది గిట్టుబాటు ధర. ఫోటోల ప్రదర్శన కాదు, తమ భవిష్యత్తుకో భరోసా. అందుకే సంఘాల మధ్య పోటీ కాదు, రైతుల కోసం ఐక్య పోరాటమే అవసరం. ఆక్వా రైతు సమస్య ఒక్కటే అయినప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకన్న ప్రశ్న వస్తోంది. పోరాటంలో నిజాయితీ ఉంటే ఐక్యత ఎందుకు లేదు? రైతు బతుకు ప్రశ్నగా మారిన వేళ నాయకుల మధ్య చీలికలు ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటే చివరికి నష్టపోయేది ఎవరు? ఆక్వా రైతు కోసం ఏర్పడిన ప్రతి సంఘం, ప్రతి నాయకుడు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి రైతు సమస్యలపై పోరాడాలి.
జరగాలి. లేకపోతే ఎన్ని సంఘాలున్నా, ఎందరు నాయకులున్నా పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతుంది. ఆక్వా రైతుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది.